ఏ తల్లిదండ్రి కానీ కడుపు చిన్నగా చేసుకుని రెక్కలు పెద్దగా చేసుకుని ఎకరం ఉంటే ఇంకో ఎకరం కొంటారు 2 ఎకరాలు చేస్తారు 2 ఎకరాలు ఉంటే ఇంకొక 2 ఎకరాలు కొని 4 ఎకరాలు చేస్తారు 4 ఎకరాలు ఉంటే ఇంకో 4 ఎకరాలు కొని 8 ఎకరాలు చేస్తారు ఇట్లా ఎకరాలకు ఏమైనా జాగలు కొనుక్కుంటా 100 ఎకరాలు 1000 ఎకరాలు సంపాదించిన తల్లిదండ్రులు చూసినాం కానీ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉత్త పుణ్యానికి పట్నం మీద ప్రజలందరికీ మనిషికొక ఎకరం పట్టా అనుకుంటా పండ్లు అమ్మినట్టు అమ్మినప్పుడు నువ్వు ఒక వారన్నా అడ్డం పోయి అన్నా ఏముంటా సింపుతా అమ్మ నేను పేపర్ చింపినాడు చింపుతా నా ఇంట్లోకి వెళ్ళి నడిచి మాట్లాడు అయినా ఇంకొక మాట ఒక్క తల్లి గర్భం లోపల 2 కొడుకులు పుడితే వాడు చిన్నవాడు పుట్టలేదు నేనెందుకు నా భూమి లోపల దానం చేసుకోవాలి వానికి ఏమైనా తక్కువ ఇచ్చినవా నాకేమైనా ఎక్కువ ఇచ్చినవా ఇంటికి పెద్ద కొడుకు చెప్పి నాకు 1 ఎకరం ఏమన్నా చెట్టపాల కింద నాకు ఏమైనా ఎక్కువ ఇచ్చినవా ఓ ఇల్లు ఎక్కువ ఇచ్చినవా ఓ 2 గుంటల భూమి ఎక్కువ ఇచ్చినవా ఓ 5 లక్షల రూపాయలు నాకు ఎక్కువ ఇచ్చినవా పెద్ద కొడుకు చిన్నప్పుడు కష్టపడ్డాడని బాధపడ్డాడని చెప్పి 10 రూపాయలు ఇచ్చినవా నాకు వానికి చిన్నోనికి ఎంత వచ్చిచ్చినో నాకంతే వచ్చిచ్చు నా భూమిలో నేనెందుకు దానం చేసుకోవాలి చిన్నోని భూమిలో పొంద దానం చేసుకోమనుకో ఓ నువ్వు ఎంత మాటలంటివిరా కొడకా నీ తండ్రి ప్రాణం వెళ్ళిపోయిందంటే కొడుక ఎరుచుకుంటా దుడుచుకుంటా వస్తామనుకున్నా గాని లోగిళ్ళ బయటికి వెళ్ళిపోయి ఇవల్ల వచ్చి రాకడ తోడే చెల్లెను తీసి నేలపై ఎత్తేసి తల్లి నాని చూడకుండా నన్ను మారు దెబ్బలు కొడుతున్నవారా అయ్యా నీ తండ్రి కొడుకు చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా మిమ్మల దాదుకున్న తండ్రి ప్రాణం వెళ్ళిపోయే తోడబుట్టిన తోడు 90 ఆడవేన గాని తోడు దొరకబోదు చెల్లెను తీసి తండ్రి పైన ఎత్తేస్తున్నావు చెల్లెనెత్తేయడానికి నీకు చేతులు ఎట్లా వచ్చరా అయ్యా చిన్న కొడుకు ఉన్నాడు చంద్రకాంత రాజు తండ్రికి బొందదానం చేయకుండా పర్వాలేదు కొడుకు నువ్వు వచ్చి తండ్రికి బొందదానం చేసిన కానీ నీ తండ్రి ఆత్మ శాంతించబోదు
కాబట్టి అయితే మన వంశం లోపల కర్ణదానం లేదు కొడక బొందదానం చేసుకో నీ భూమి లోపల బొందదానం చేసుకో తండ్రిని అంటున్నావా పోదాం కొడుక సరే వీళ్ళందరిని అడుగుతా పోన్నావా ఒక్కరు చెప్పరు అరే బాబు పోన్నా పోవాలి నేను కొడుకును పోవాలి ఏ బరాబర్ చెప్తావు కాబట్టి అవన్నీ ఉన్నది చెప్తావు వాస్తవం అయితే నాకు తోడ సిల్ల పుట్టింది మా అవ్వరాజకు మానవ ఉండద్దా మా అవ్వరాజకు మానవ సిగ్గు ఉండద్దా కోడళ్ళు కంటే కొడుకులు కంటే వాళ్ళ ముట్లు కడిగే వయసు లోపల ఇప్పుడు కోడళ్ళమ్మ కూడా అత్తలు బొత్తలు పెట్టుకొని తిరగచ్చునా నోరు ముయ్యే కాసిడి రండా ఎక్కడుండే సిగ్గులేని సినాలు రండా తల్లి అవునే నిన్ను కన్నవన్నా మేము నిన్ను కన్నవన్నామే అయినా ఈ రంజమ్మకు మానవ ఉండద్దా మా అయ్య ఇది పుట్టిందా చెల్లె పుట్టంగానే 100 ఎకరాలు ఉండే మాకు 100 ఎకరాలు చెల్లె పుట్టంగానే ఆ రజ కొడుకు మనిషికొక ఎకరం పట్ట వేసిండు మరి అదే కొడుకులు ఉన్నారు మరి కొడుకులకు భూమి ఉండాలి జాగాలు ఉండాలని 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలకు 2 ఎకరాలను సంపాదిస్తారు 4 లేకుంటే 4 ఎకరాలను సంపాదిస్తారు ఉన్నది కూడా కొడతాడు అయినా చెల్లెలు కాదు అంటున్నావు చెల్లె పుట్టంగానే పాపకార్యం ఉండా పుట్టింది పుడితేనే అయ్యని మింగింది అగో రేపటి కల్లా తిరిగి ఇట్లా సాధినం అనుకో నాకంటే ఏమున్నదో నా బంగారు పిల్లం కంటే ఏమున్నదో నా పిల్ల విడిగే సలికి గువ్వలు అవుతుంది నా పిల్లం కంటే ఏమున్నదో ఇలా గంట కట్టి నా పెన్ను సీర కట్టింది నైట్ వేసుకును ఉర్రకు ముయ్యి అయినా ఇది సార్ చెప్పాలి తండ్రికి ఎవరు అగ్ని పెడతారు తండ్రి చనిపోతే ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకో తండ్రికి ఎవరు పెట్టాలి పెద్ద కొడుకు పెట్టాలి బరాబరి చెప్తావు చిన్న కొడుకు బరాబరి చెప్పింది ఉన్నది చెప్పినావా అయినా అన్ని చనిపోయింది అన్నగారి దగ్గరికి అన్నగారి దగ్గరికి అన్నగాడు పాపకారం ఉన్న కొడుకు నన్ను కాదు లేదని మారు దెబ్బలు కొట్టి ఎలగొట్టిడు ఆయన పర్వాలేదు చిన్న కొడుకు గుణవంతుడు జ్ఞానవంతుడు బుద్ధివంతుడు అని దగ్గరికి చిన్న కొడుకు పెడతాడు చిన్న కొడుకు ఆరేతర వచ్చిన ఆవిడ గడ్డున్నదని ఆయన నాకు వచ్చింది 6 ఎకరాలు 6 ఎకరాలు నేను పని చేయ నా పిల్లలు పని చేయదు ఏదో అట్లా మీదికి ఉన్నాం ఇక ఆ కైకిలలో పెట్టుకొని ఓ ఎకరం పల్లి పెట్టి పోయినాం ఓ ఎకరం మక్కేసుకున్నాం ఓ ఎకరం అంతా వరేసుకున్నాం ఓ ఎకరంలోనేమో జొన్న పెట్టినాం సోయ పెట్టినాం మా అయ్యాను సామాన్య పడిన ఊరందరికీ 500 ఎకరాలు మా వంచే ఒక్కొక్క ఎకరం ఈ 500 మంది వచ్చిన పత్తి చేను పల్లి చేను మక్క చేను నాకు ఉంటుందా తొక్కుడు తొక్కితే మొత్తం పెట్టుకే వీక్తుంది అయినా మళ్ళీ 6 ఎకరాలు ఇచ్చిన కాడికి రోడ్కి ఇచ్చిండు మా అయ్యను కొంట పొంద పెడితే ఆ పొందుండ ఎవరన్నా కొంటారు రేపటి అగో సెల్లెడు అందుకున్నాడు నాకంటే ఏముందో రాజ్యాంగం ఏముందో దేశంగంధం ఏముందో నడు నడిచి మాట్లాడే నీకు నిండు ముట్టుంది నడిచి మాట్లాడు అదే ఇప్పుడు ఈ కాడికి వెళ్ళి కొత్త 2026 నుంచి ముట్టుడు ఉండదు వాళ్ళకే ఉంటది అబ్బాయికే ఉంటది కొడుకులకు ఉండదు నువ్వు అంటే దిగు ఒకసారి ఎందుకు దారపడి వస్తారట
అప్పుడు పోతారు అట్లా కొత్త పోతే అని మన పెద్ద వీడియో సంచి చెప్తుంది ఆ కార్లు వేసుకొని పోతా అప్పుడు కూడా మాకు ఇంకా లేదు బొందదానం చేసుకో నువ్వు తాగు ఎందుకంటే చిన్నది కాబట్టి తల్లికి బొందదానం చేసుకోవాలి నువ్వు తాగు ఆకి టార్గెట్ చేసుకొని తాగు తల్లి గుండెలు ముగ్గు వెళ్ళి ఉన్నాయి కార్యాలు గల్లు అని నల్లగుండ వలిగి 4 భాగాలైతున్నాయి అమ్మా కొడుక చంద్రకాంత్ ఎంత మాటలంటివిరా అయ్యా నా కొడుక మరి ఏ తల్లి అని నాకు కొడుకులు పుట్టాలి నవ్వా నా కోరికలు తీరాలి నాకు బిడ్డలు పుట్టాలి నా భ్రమలు తీరాలి నాని కోటొక్క దేవుళ్ళ పూజలు చేసి 101 పొద్దునుండి కన్న తల్లి కొడుకులా బిడ్డలు కనుక్కుంటలే అవ్వా కొడుకో మీరు చిన్నగా ఉన్ననాడు కొడుకులాలు నేను కడుపు నిండా నిన్నట్టు ఉంటే ఎడలేని మొద్దు నిద్ర నా దగ్గర నేను పండుకున్న సమయాన నా కాలు పోయి కొడుకుల కాళ్ళ మీద పడితే నా కొడుకులు గుండోలు అవుతారు నా చేతి పోయి కొడుకుల చేతుల మీద పడితే నా కొడుకులు తొండోళ్ళు అవుతారు అని ఊరి కొడుకు నేను సగం కొడుకు విన్నరా అయ్యో కొడుకు నేను సగం కంటికి నిద్రపోయిన కొడుకు ఎర్రటి రక్తాన్ని తన వాళ్ళతో మీకు పాలించి సాగుకున్నా కొడుక నేను తొడులు తట్టలు వేసి చేతులే ఉయ్యాలని వేసి ఓ మూడని నిరే కొడుక ఒక పూట ఉప్పిడి ఉపవాసం ఉండి నా కడుపు తప్పుకొని మీ కడుపు నింపుకున్నారా కొడుకులారా వాళ్ళ తండ్రి ప్రాణము వెళ్ళిపోయిందంటే నాకు 2 కొడుకులు తండ్రి మీద వాడి ఎంత ఏడుతారో ఎంత దుడతారో నా కొడుకులకు ఎంత చెప్పాలి నాని కొడుకులే ఎడుచుకుంటే వస్తే తండ్రి అన్న ప్రేమ మీలోన లేకపోయే మీరు ఏడాది గొప్పనాడు రాకి పౌర్ణమి వస్తే మంది ముఖం చూస్తున్నారా అని మీ తండ్రి సాగు కప్పుకొని మీకు తోడ చెల్లెని కనుకున్నారా అయ్యా నా భర్త ప్రాణం వెళ్ళిపోయింది అమ్మో నా భర్త జీవనము వెళ్ళిపోతే నా 2 కొడుకులు నా భర్తను పొందదానం చేసుకోమంటే నన్ను చేసుకున్న భార్య వాళ్ళే చేతెత్తి కొట్టిర్రు కట్టుకున్న భార్య వాళ్ళే కాలెత్తి తన్నిర్రు నా భర్తను పొందదానం చేసుకుందామంటే నా చేతి లోపల చిల్లి కవ్వలేకపోయిన తల్లాలా వాళ్ళ రాజ్యాన రాజు భార్య నేనై కొంగు బుక్షాటను వేసుకుంటా హమలాల మీ అయ్యో దానకర్త దాగబోడు సూది ముల్లే ఆగబోడు దానకర్త దాగబోడు సూది ముల్లే ఆగబోడు దానకర్త దాగబోడు చూడండి జనులారా దొంగ బంధువులారా చూడండి జనులారా దొంగ బంధువులారా చూడండి జనులారా సంజేసే జనులారా సంజేసే జనులారా అయ్యో చూడండి జనులారా దొంగ బంధువులారా చూడండి జనులారా ఎవరిగాటి ఎర్రగున్నదో నాగాటి గనరాదా ఎవరిగాటి ఎర్రగున్నదో వారాలుగా తల్లి చెప్పుతాదే కలకల 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 కన్నీరు తీసుకుంటూ పోతుంది ఓ అవలాలు అకలాలు
బిడ్డల బిడ్డలెక్క చూసుకుంది చెల్లెళ్ళ చెల్లెలెక్క చూసుకుంది అవో 10 ఉన్న దానం అయ్యింది 100 ఉన్న దానం అయ్యింది నా భర్తకు కర్మకాండకు దానం వేయమని ఆడి చెప్పుకుంటే కడప కడప ఇల్లు లేవుతుంది వాళ్ళ ఉన్నది చూస్తున్నదేమో కొడుకులు నన్ను కాలన్నారు లేదన్నారు ఈ ముసలితనానికి నువ్వు బిడ్డెట్లా అన్నవారు నన్ను అనరాని మాటలు అన్నారు మారుమారు నన్ను దెబ్బలు పట్టి ఇంట్లోకే ఎల్లబట్టిండ్రు కొడుకు అని జరిగిన విషయం ఆ యొక్క సుంకరి మల్లయ్యతో చెప్పంగా సుంకరి మల్లయ్య ఏమన్నాడు బిడ్డ పుట్టిన రోజు మనిషికొక్క ఎకరం బతుకుంటారు రంగా అత్త బిగడు భూమిని పిలిస్తే ఎన్నో సంవత్సరాల నుంచి నీ భర్త కింద పడి చేసింది కాబట్టి నాకు అత్త బిగడు భూమి నాకు భర్త చేసిండవ్వా మీ కొడుకులు పొందదానం చేసుకోపోతే ఏందవ్వా నాకు ఇచ్చిన అత్త బిగడు భూమి లోపల నీ భర్తను పొందదానం చేసుకుంటావు నువ్వు బాధపడకు అన్నాడు సుంకరి సుంకరి వల్లన్నకు 10 పప్పది పట్టింది 5 ఆడది పట్టింది కొడుకు నా కడుపులో వచ్చిన నా కొడుకు రక్త సంబంధం నన్ను కాదన్నారు లేదన్నారు నువ్వు సుంకరివాణి అయినా నీ బుద్ధి ఎంత గొప్పగా ఉన్నది నీ ఆలోచన ఎంత మంచిగా ఉన్నది కొడుక నువ్వు నా కడుపులో ఉంటావు అందుకు నేను బాధపడుతున్నానన్నది సుంకరి మళ్ళీ ఎంబడబెట్టుకొని శకుంతలాదేవి తన భర్త శకుని కాడికి వచ్చింది ఆడగట్టి పాడల్లో వండబెట్టుకొని నలుగురు ఎట్టుకోంగా 10 మంది మొత్తుకోంగా అటువంటి చిన్నారి బిడ్డను సంగమం కట్టుకొని అటువంటి ఆడవిల్ల శకుంతలాదేవి ఎడమ సేత అగ్గిపోత్రం పట్టుకొని విష్ణువీశ్వర